మన దేశంలో అతిపెద్ద లోపం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ₹1,00,00,000 ఇప్పుడు మోడీ దానికి ఖర్చు పెడతానంట. అమెరికాలో సక్సెస్ అదే. ఫేస్‌బుక్ ఆలోచన ఎవరిది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళదే. దానికి డబ్బులు ఆనాడు రీసెర్చ్ చేయడానికి అమెరికా పర్మిషన్ ఇవ్వబట్టి. ట్విట్టరా, ఫేస్‌బుక్కా, ఇన్‌స్టానా ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. ఎంత అద్భుతంగా నడుస్తుంది. టెస్లానా ఇట్లాంటియన్నీ కూడా. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో అక్కడ అమెరికా గాని, చైనాలో కానీ ఈ ఆహ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రోత్సహిస్తారు. రీసెర్చ్ చేయకపోతే కొత్త విషయాలు ఎట్టా కనుక్కుంటారు. అలాంటివి చేస్తుంటారు. అదే ఇండియాకి అతిపెద్ద లోపం. ఆహ్, ఇంకొకటి దాని ఇంపాక్ట్ వలన భారతదేశంలో సైంటిస్టుల కొరత ఏర్పడుతోంది. మన సైంటిస్టులే ఇప్పుడు అక్కడికెళ్ళి రీసెర్చ్‌లు చేసేది. అమెరికా, యూరోప్ దేశాలు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. 10 రీసెర్చ్‌లు చేస్తే ఒకటో, రెండో సక్సెస్ అవుతాయి. 8 ఫెయిల్ అవుతాయి. అందుకని అంత డబ్బులు ఊరకనే వృధా ఎందుకనేది మన దేశపు ఆలోచన. బట్ అమెరికా, యూరోప్ దేశాలు అట్లా అనుకోవు. అందువల్లనే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అది గమనించినటువంటి మోడీ ఇప్పుడు ₹1,00,00,000 ప్రోత్సాహకాలు ప్రకటించారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో. ఇది ఈ దేశపు గతిని మార్చబోయేటటువంటి అతిపెద్ద నిర్ణయం. బట్ మోడీ కంటిన్యూ అయితేనే ఇవి సాధ్యమవుతాయి.